ఈ వీడియో చూసాక నాకు ఏమనిపిస్తుంది అంటే తనుజ కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతుందని నా స్ట్రాంగ్ ఫీల్. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి తనుజ కూడా ఇలానే దివ్యకి మాట ఇచ్చి లైట్ ఆన్ ఆఫ్ టాస్క్లో మాట ఇచ్చి మరి దివ్యని ఎలిమినేట్ చేసేలా చేసింది. మరి దివ్య కూడా సపోజ్ మాట ఇచ్చిందే అనుకుందాం. ఫస్ట్ థింగ్ అయితే దివ్య కంప్లీట్గా మాట ఇవ్వలేదు. తనుజ అండ్ రీతు ఉంటే అప్పుడు తనుజని ఎలిమినేట్ చేయను, రీతుని చేస్తానంది. ఇమాన్యువల్ ఉంటే డెఫినెట్గా ఇమాన్యువల్కి సపోర్ట్ చేస్తానంది. సో ఇమాన్యువల్ తనుజ రీతు ముగ్గురు ఉన్నప్పుడు కూడా తను మాట ఇట్స్ లైక్ 50-50గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్గా నెక్స్ట్ రౌండ్లో ఇమాన్యువల్తో పాటు తనుజ ఉంటే తనుజకి సపోర్టర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇమాన్యువల్ వర్క్ అప్పుడు కెప్టెన్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది కాబట్టి తనుజని రిమూవ్ చేసింది. సరే స్టిల్ దివ్య తప్పనే అనుకుందాం. స్టిల్ తనుజ కూడా అదే తప్పు చేసింది కదా, మాట ఇచ్చి తప్పింది. దివ్య కూడా మాట ఇచ్చి తప్పింది. అప్పుడు దివ్య ఇంకా చాలా బెటర్గా బిహేవ్ చేసింది కదా. ఇప్పుడు తనుజ ఎందుకంత పర్సనల్ ఏదైనా ఉంటే బిగ్ బాస్ బయట పెట్టుకో, ఇక్కడ పెట్టుకోకు అంతలా ఎందుకు రియాక్ట్ అవ్వడం, అరుచుకుంటూ పెద్ద ఏదో ఇదిగా. స్టిల్ దివ్య కూడా ఈ మధ్య అంత గొప్పగా ఏం బిహేవియర్ లేదు. తను కూడా కెప్టెన్ అయినప్పటి నుంచి కొంచెం ఓవర్ చేస్తుంది. గౌరవ్తో బిహేవ్ చేసే విధానం కానీ, బర్నీ గారి మీద ఇష్టం వచ్చినట్టు అరవడం కానీ తనది అట్లానే ఉంది. స్టిల్ ఈ విషయంలో అయితే తనుజ కొంచెం ఓవర్గానే యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడులాగానే ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా ఏడవడం ఇవంతా కామన్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది ప్లీజ్ కామెంట్.